ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు, మీకు నష్టం కలిగించేటోళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టినోళ్ళను మీరు వ్యతిరేకించండి, నిరసన తెలపండి. మీకోసం పనిచేయాలన్న ఆలోచనతోని మీ ఆలోచనలు తెలుసుకుందామని, మీ సమస్యల్ని చూద్దామని, మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా, లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెట్టడమే కాదు, 500 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చదువుకోవాలి, రాణించాలి అని చెప్పి చాకలి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈరోజు ఒక అద్భుతమైన పోటీ పడగలిగే యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం. మరి ఒక మహిళా యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఇస్తే మా ప్రొఫెసర్ గారు, మా వైస్ ఛాన్సలర్ గారు 5 కోట్లు 10 కోట్లు అడుగుతున్నారు. అడగడానికి కూడా మా వాళ్ళకు పేదరికం ఉన్నది. ఎంత పేదరికం అంటే అడగడానికి కూడా 100 అడిగితే ఏమనుకుంటారో 100నా అని అనుకునే పరిస్థితిలో మా వైస్ ఛాన్సలరు, మా అడ్లూరు లక్ష్మణ్ అంటే వాళ్ళ పేదరికం వాళ్ళని పెద్ద నెంబర్ ఆలోచన చేయడానికి కూడా అడ్డుపడుతున్నది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.